చీకటిలో చిరు కాంతి రేఖ. ఒంటరిగా గదిలో కూర్చుని విలపిస్తున్న ఒక స్త్రీ. నాకు ఇక స్వస్థత లేదు అని విలపించే స్థితిలో ఒక చక్కని వార్త వినబడింది. ఆ గ్రామం వెంబడి యేసుక్రీస్తు వెళుతున్న సంగతి. చెదిరిన ఆశ మళ్లీ చిగురించింది. ధైర్యం కూడగట్టుకుని యేసయ్య కోసం వీధిలోకి వచ్చింది. నెమ్మదిగా యేసయ్య పాదాల చెంతకు చేరింది. ఇంకేముంది, సర్వజ్ఞాని అయిన యేసు ఆమెను స్వస్థపరిచాడు. పన్నెండు సంవత్సరాలుగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని స్వస్థత పొందని ఆ స్త్రీతో యేసయ్య మాట్లాడి, ఆమెను స్వస్థపరిచాడు. Her joy knew no bounds. ఆమె ఆనందానికి అవధులు లేదు. వెంటనే దేవుని స్తుతించింది. యేసయ్యకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక మన జీవితంలో ప్రతి సమస్యను ఆయన పాదాల చెంత పెడదాము, స్వస్థత పొందుకుందాం.